వంజర మిగురు చేసుకోవడానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసి అది వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాక అందులో టమాటీలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటీలు వేసేసాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలానే కారం కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు ఈ గ్రేవీలోని వేసుకోవాలండి. మెల్లగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు చెదిరిపోతాయి. కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ ముక్క మునిగే వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది.